హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీ కొట్టనుంది క్వాలిఫైర్ 2లో. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఒక వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయితే మరి ఏ జట్టు ఫైనల్ చేరుతుంది అనే విషయం గురించి, అదేవిధంగా గత రికార్డులు, ఇరు జట్ల రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ 1 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. క్వాలిఫైర్ 1 నుంచి ఎస్ఆర్హెచ్ అయితే క్వాలిఫైర్ 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై విజయంతో రాజస్థాన్ రాయల్స్ అయితే ఎలిమినేటర్ 2కి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపక్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ ఇరు జట్ల కంటే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ జట్లకు వచ్చేసరికి ఇరు జట్లకు ఒక బలం ఉంది, ఒక బలహీనత కూడా ఉండడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అతిపెద్ద బలం అంటే బ్యాటింగ్ బలం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బలహీనత వచ్చేసరికి బౌలింగ్ బలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ రెండు విభాగాలు అయితే సమిష్టిగా అయితే ఉండడం జరిగింది. కొంచెం బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలం వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ బలం అయితే మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. చెన్నైలోని చెపక్ పిచ్ వచ్చేసరికి సన్ రైజర్స్కి హైదరాబాద్ అంటే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత రికార్డులు చూస్తుంటే చెపక్ పిచ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్లు ఆడగా కేవలం అందులో ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. 8 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ మాత్రమైతే టై అవ్వడం జరిగింది. ఈ రికార్డులు బట్టి చూస్తే సన్ రైజర్స్కి హైదరాబాద్ అంటే చాలా ఘోర రికార్డులు అయితే ఉండడం జరిగింది. చెన్నై చెపక్ పిచ్ మాత్రమైతే చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్నర్లకు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మరి సన్ రైజర్స్కి హైదరాబాద్ మాత్రమైతే ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ మాత్రమైతే లేరు. ఎస్ఆర్హెచ్లో వచ్చేసరికి విజయకాంత్ మాత్రం స్పిన్నర్ పెద్ద ప్రభావం చూపట్లేదు. అతని ప్లేస్లో వచ్చే మార్కండే అయినా గేమ్ ఫ్లిక్స్ అయినా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి స్పిన్ విభాగం సపోర్ట్ చేసేదాల్లో. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్టు పిచ్ పైన రాజస్థాన్ రాయల్కు మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 10 మ్యాచ్లు చూసుకుంటే 6 మ్యాచ్లు గెలవగా 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. దీన్ని బట్టి చూస్తే చెపాక్ పిచ్ మాత్రమైతే రాజస్థాన్ రాయల్కి అయితే చాలా అనుకూలంగా ఉండనుంది. చెన్నై చెపాక్ పిచ్ వచ్చేసరికి ఎందుకు అనుకూలంగా ఇస్తుంది కాబట్టి ఈ పిచ్ పైన అయితే ఎదురుందా చాలు రవిచంద్ర అశ్విన్ అయితే అద్భుతంగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్ రైజర్స్కి బ్యాటర్స్కి అయితే వీళ్ళిద్దరు బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అశ్విన్ కానీ మళ్ళీ ఎదురుందా చాలు అయితే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు. ఇది ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు అయితే పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెపాక్ పిచ్ రికార్డులు చూస్తుంటే ఇరు జట్లకైతే అంత మాత్రం అయితే లేదు. రాజస్థాన్ రాయల్కి అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. మరి సన్ రైజర్స్కి హైదరాబాద్ అయితే పూర్తి నెగిటివ్గానే ఉండడం జరిగింది. అయితే పిచ్ పైన మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చేజింగ్ చేసిన టీమే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడగా 7 మ్యాచ్ల్లో చూసుకుంటే అందులో 5 మ్యాచ్లు చేజింగ్ చేసిన టీంలో గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చేజింగ్ చేయడానికి చెపాక్ పిచ్ ఎంత అనుకూలంగా ఉంటుందో కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఒక వర్షం కారణంగా చెన్నై చెపాక్ పిచ్ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయితే మళ్ళీ ఫైనల్కి వెళ్ళే జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అదైతే ఒకసారి అయితే చూసుకుందాం. ఓవరాల్ ఐపీఎల్ అయినా ఫైర్ అండ్ ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రిజర్వ్ డే ఉండడం జరుగుతుంది. మెయిన్ రోజు జరగకపోతే రిజర్వ్ డేకు కేటాయిస్తారు. అలా కూడా సూపర్ ఓవర్ పెట్టి అందులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సూపర్ ఓవర్ కూడా జరగకుండా వర్షం విపరీతంగా పడితే మాత్రమైతే ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణించిన జట్టుకు మాత్రమైతే ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాజస్థాన్ రాయల్స్కి అయినా అదేవిధంగా సన్ రైజర్స్కి హైదరాబాద్ అయినా రెండు జట్లు అయితే సమౌజులుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మంచి ప్రదర్శనతోనైతే ఉండడం జరిగింది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే మరి సూపర్ ఓవర్ దారితీస్తుందా, లేకపోతే రిజర్వ్ డేకు దారితీస్తుందా, లేకపోతే మొత్తం ఒక ఓవర్ పడకుండా మ్యాచ్ మొత్తం రద్దు అవుతుందా, మరి ప్రదర్శన ప్రకారం చూస్తే ఏ జట్టుకు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉందంటే రాజస్థాన్ రాయల్స్కు కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన ఉండడం కారణంగా వాళ్ళ ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మన వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే నార్మల్గానే వెదర్ రిపోర్ట్ అయితే ఉండడం జరిగింది. మ్యాచ్ 100% జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, ఈరోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.